5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం దగ్గర నుండి. హనోకు 60 ఏండ్లు బతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత కుమారులను కుమార్తెలను కనెను. 600 సంవత్సరములు దేవునితో నడిచెను. నిజమైన క్రైస్తవ భక్తి ఒక్కరోజు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోయేది కాదండి. క్రైస్తవ భక్తి ఇంకెంతకాలం ఇలా నోరు మూసుకోవాలి? తిట్టేవాళ్ళని తిట్టకుండా, కొట్టేవాళ్ళని కొట్టకుండా, అన్యాయం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, ఎన్ని రోజులు ఈ భక్తి, ఎన్ని రోజులు నేను ఇలా కళ్ళు కట్టుకొని నోరు కట్టుకొని చెవులు కట్టుకొని ఉండాలి అని కొంతమంది విసిగిపోతూ ఉంటారు. కానీ నిజమైన క్రైస్తవ భక్తి కొద్ది రోజులో కొన్ని సంవత్సరాల్లో కాదండి. నిజమైన క్రైస్తవ భక్తి దేవునితో నడవటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. దేవునితో నడవటం అంటే బైబిల్లో రాయబడింది, సమ్మతింపకుండా 2 కూడి నడతురా. చాలామంది భార్యాభర్తలు కూడా నుండి బజార్కి బయలుదేరతారు. బయలుదేరి ముందు ఆయన నడుస్తుంటాడు, వెనకాల ఏమి నడుస్తుంటుంది. ఎందుకు? ముందు బాగానే నడుస్తారు కొంతసేపు. చీర కొంటావా? నేను కొన్నావు. చీర కొన్నావు, కొంటా అంట. కొనకపోతే పా ఏంటంటే ఆయన ముందు ఈ వెనకాల ఏంటంటే. చాలాసార్లు 2 ఏక మనసు లేకపోతే పక్కన నడవలేరు, కలిసి నడవలేరు. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏకత్వం లేదు. భార్యాభర్తల్లో ఎక్కడ చూసినా తగాదాలే, ఎక్కడ చూసినా గొడవలే. కలిసి ఒకింటనే ఉంటారు, వండుకుంటారు, తింటారు, అవసరమైతే డబుల్ కాట్ మీదే పడుకుంటారు, కానీ మాట్లాడుకోరు. కానీ మనసు కలవదు. యథావిధిగా పిల్లలకి అంటారు, కుటుంబం నడుస్తుంది అనుకుంటుంటారు, కానీ ఏక మనసు లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. కారణం 2 మనసులు కలవటం లేదు. నేను గమనించి చూసింది ఏంటంటే పాపము ఎక్కడ ఉంటుందో ఆ పాపం అండి 2 మనుషుల్ని అతకనివ్వదు. 2 మనసులు అతుక్కోరే, 2 మనసుల మధ్య పాపం ఉందంటే వాళ్ళు 2 కలిసి బ్రతకొచ్చు, మాట్లాడుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు, వేరే ఏమన్నా చేయొచ్చు, కానీ వారి 2 మనస్సులు మాత్రం కలవు. 2 మనస్సులు కలవాలంటే యేసుక్రీస్తు ప్రేమ అక్కడ ఉండాలి. పాపం మనల్ని వేరు చేస్తుంది. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడిచేవాడికి దేని గురించిన దిగులు ఉండదండి. దేవునితో నడిచేవాడికి దేని గురించిన భయం ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ కొరత ఉండదండి. దేవునితో నడిచేవాడికి ఏ అపాయము రాదు. ఎంతమంది దాన్ని గృహిస్తున్నారు? నా దగ్గర ₹1,00,00,000 పెట్టుకొని నేను నడుస్తుంటే నాకు ఎంత భయమో తెలుసా? ఎవడన్నా వస్తున్నాడేమో, నన్ను కొడతాడేమో, నా కోసం వస్తున్నాడేమో, నన్ను చంపేసి డబ్బులు తీసుకుపోతాడేమో. అదే నేను యేసు ప్రభుని అంట పెట్టుకొని వెళ్తుంటే, ప్రభు నాకు ₹1,00,00,000 కావాలంటే ఇస్తాడు, కావలసినప్పుడు ₹1,000 కావాలంటే ఇస్తాడు. నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, కానీ నా యేసయ్య నాకున్నాడు కాబట్టి నాకే లోటు ఉండదు. ఈరోజు చూడండి, యేసయ్య ఉంటే నాకు అన్నీ ఉంటాయి అన్న విశ్వాసుల్ని మాలాంటి బోధకులు ఉత్పత్తి చేయలేకపోతున్నారు. యేసయ్యను మీకు ఇచ్చి పంపించాలి, యేసయ్యను మీరు మోసుకొని వెళ్ళాలి అనే భక్తిని ప్రతిబింబించే వర్తమానాలు మీకు అందించడం లేదు. మమ్మల్ని మాకివ్వండి కానుకలు, మీకు ఇస్తాడు దేవుడు, మీకు ఇచ్చే దేవుడు మాకివ్వడా? చెప్పండి, అర్థం కావట్లేదా? మరి మీకు ఇస్తే మాకు ఇస్తాడని మాకు ఇవ్వమంటే ఎందుకు? నేను అందుకే అడగటం, నాకు ఇవ్వట్లేదు. మీరు ప్రేరేపించితే పరిచర్యకి ఇవ్వండి. ఈ రోజున చాలామంది నామకార్థ స్థితిలో మన భారతదేశంలో మూఢభక్తి ఎక్కువండి. అయ్యగారి కాళ్ళు పట్టుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది,
యేసయ్య పాదాలు పట్టుకోండి, యేసయ్య అంగీ పట్టుకోండి. మేమిచ్చే చేతికొట్లు కాదు కొనుక్కునేది, మేమిచ్చే నూనె ఓటలు కాదు కొనుక్కునేది. యేసయ్య నామములో జయమున్నది, స్వస్థత ఉన్నది, విడుదలన్నది. మీరు యేసుక్రీస్తు నామంలో మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన నేర్చుకున్న క్రైస్తవుడు అండి ఎవడు పడగొట్టలేడు. మోకాల మీద పడ్డవాడు కింద పడటానికి అవకాశమే లేదు. ప్రార్థన నేర్చుకోవటం లేదు. ఈ రోజున మనం ప్రార్థన చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ప్రార్థన చేయటానికి ఆశపడటం లేదు. మీరు ప్రార్థన చేయడం నేర్చుకుంటే యేసయ్య మీ దగ్గరే ఉంటాడు, మీ పక్కనే ఉంటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు, నీకు గూఢమైన మర్మమైన ఆశ్చర్య కార్యాలను నేను బయలుపరుస్తాను. ఈరోజున చాలామంది క్రైస్తవులకు కూడానండి రేపటి గురించిన భయం. నేను ముసలోడిని అయిపోతే ఏమైపోతాను, మా అమ్మాయి పెళ్ళి ఎవరు చేస్తారు ఏంటండి. చాలా దిగుళ్ళు చాలామందిని వేధిస్తూ ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళగానే నీ క్యాన్సర్ అని చెప్పగానే ఏమవుతుంది చెప్పండి అమ్మా, మీకు తెలిస్తే కదా, మీకు వస్తే కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని మీరు అడగండి, ఇంకంతే. అన్నం తినబోద్దు ఇది, ఆ ఇంట్లో వాళ్ళందరూ ఏడిపే. ఒక్క రోగం వచ్చిందంటే, క్యాన్సర్ వచ్చిందంటే ఇల్లులు అమ్మేసుకుంటున్నారు ట్రీట్మెంట్ కోసం, కీమోథెరపీల కోసం. 3 నెలలు 4 నెలలు నానా తిప్పలు పడుతున్నారు, ఎంత బాధల్లో ఉంటున్నారు. కానీ ప్రభువుకు మొరపెట్టినప్పుడు గాఢాంధకార లోయలో నీవు సంచరించినను ఏ అపాయము నీకు రాదు అన్న రీతిగా దేవుడు తన హస్తాన్ని చాపి అద్భుతాలను జరిగిస్తున్నాడు. యేసయ్య నాతో ఉంటే నాకే బాధ లేదు. ఓకే, హనోకు ఎట్లా నడిచాడు చూడండి. హనోకు కుమారులను కుమార్తెలను కని యేసును వెంబడించాడు, దేవుణ్ణి వెంబడించాడు, ప్రభువును వెంబడించాడు. 600 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లల్ని కను ఉంటాడు ఆయన? ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి ఇప్పుడులాగా. తిండికి కరువు లేదు, ఆరోగ్యానికి బాధ లేదు. అప్పుడు కనీసం 600 మందిని కను ఉంటాడు. పోనీ 2 ఏళ్ళకు ఒకళ్ళు వేసుకున్నా ఎంతమంది పిల్లలు? 300 మంది పిల్లలు. మరి 300 మంది పిల్లలు పుట్టాక కూడా యేసయ్యను వెంబడించాడంట. చాలామంది ఈ రోజుల్లో యవ్వనస్తులు చెగ్గున దేవుని సేవ చేస్తామని, దేవుని కోసం పరుగులు ఉరుకులు వేసి ఇలాంటి పనులు చేయడానికి, దేవుని కొరకు ఏదైనా చేయాలన్నా, సువార్త సేవ చేయాలన్నా, పాటలు పాడాలన్నా, పరుగులు తీయాలన్నా రెడీగా ఉంటారు. కొంతమంది కొండోలేతడు చతికిలడిపోతారు. ఏం బ్రదరు, ఏం తమ్ముడా, భలే సేవ చేసేవాడు కదా, మందిరానికి అందరికంటే ముందు వచ్చావు కదా, ఏంటి ఆలస్యమైందంటే పెళ్ళి అయిందండి అన్నాడు ఒక ఆయన. పెళ్ళైతే ఏమి, పెళ్ళైతే ఆమెతో కుదరటం లేదండి, తొందరగా రెడీ అవ్వమంటే రెడీ అవ్వదండి. ఏంటండి, వదిలేసి వస్తే మళ్ళీ మీరు తిడతారని వెంట పెట్టుకొని ఆమెను అనే ఆశీర్వాద ప్రార్థన వచ్చేటప్పుడు వచ్చి చేరుతున్నామండి. ఏంటండి, కొంతమంది ఒంటరిగా అయితే పరిగెడతారు, భార్యతో పరిగెత్తమంటే చాలామందిని నేను చూస్తున్నానండి. ఏమీ లేనప్పుడు యేసయ్య అంటే ఎక్కడ లేని ప్రేమ చూపిస్తాడు. అన్నీ వచ్చిన తర్వాత యేసయ్యను పక్కన పెట్టి యేసయ్య ఇచ్చిన వాటిని ఆరాధిస్తారు, లేక యేసయ్య ఇచ్చిన వాటి యందు మనసు పెడతారు. పిల్లలు లేరు ప్రార్థన చేస్తే చక్కటి బిడ్డను ఇస్తే ఆ బిడ్డను గుండెల మీద ఎక్కించుకొని నా బంగారమే, నా సింగారమే, నా బొమ్మే, నా అమ్మే, నా అమ్మ అని చెప్పి బిడ్డతో ఆడుకుంటారు. ఆ బిడ్డను దేవుని దగ్గర తీసుకురారు, వాళ్ళు దేవుని దగ్గరికి రారు. ఏంటండి, చాలామంది అడిగిన దేవుడు ఇచ్చిన తర్వాత ఇచ్చిన వాడిని మర్చిపోయి పొందిన వాటిని పట్టుకొని ప్రభువుని మర్చిపోతున్నారు. జాగ్రత్త. హనోకును దేవుడు దీవించాడు, ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఎప్పుడూ ప్రభువుని విడిచిపెట్టలేదు, ఎప్పుడూ ప్రభువుకు దూరం అవ్వలేదు. తాను 300 సంవత్సరాలు ప్రభుతో నడిచాడు. మీకు ఎవరికైనా భక్తి అంటే విసుగుపడుతుందండి? 3 ఏళ్ళు అయింది మారు మనసు పొంది, ఏమిచ్చాడు దేవుడు? ఏదో అవుద్దని దేవుణ్ణి నమ్ముకున్నామమ్మా, ఏమైందమ్మా అని వెగటగా మాట్లాడుతున్నారు ఎప్పుడైనా? ఏంటండి,
ఈ యేసయ్యని నమ్ముకుంటే మాకు ఏదో అయిపోద్ది అనుకుంటే ఏమవ్వలేదేంటి అనే సందేహం ఎప్పుడన్నా వచ్చిందా? ప్రభువుని నమ్ముకోకముందు నేనంటే అందరూ భయపడేవారు, ప్రభువుని నమ్ముకున్నాక నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారే అని ఎప్పుడన్నా ప్రశ్నార్థం మీలో కలిగిందా? అని మీ భక్తిలో ఆగిపోతున్నారా? నరులు నన్నేమి చేయలేరు, లోకమంతా నా మీద తరగబడినా నా యేసయ్యని నేను విడిచిపెట్టను అన్నది నిజమైన క్రైస్తవ భక్తి. లోకంలో ఉన్నవాళ్ళు మెచ్చుకున్నా నొచ్చుకున్నా పర్వాలేదండి, మనం మాత్రం మన యేసయ్యను నొప్పించకుండా ఆయనతో నడవడం నేర్చుకోవాలి. 300 సంవత్సరాలు నడిచిన తర్వాత ఏమైందో చూడండి. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఇదేంటి? దేవుణ్ణి వెంబడిస్తుంటే లేకుండా పోయాడంటే ఎటుపోయాడు? ఏంటంటే ఎటుపోయాడు? దేవునితో నడుస్తూ 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 వెళ్ళిపోయాడంటే ఎటు వెళ్ళిపోయాడు? సారా దాగేవాడు ఎమ్మట భుజం మీద చేసుకొని నడుస్తూ ఉన్నాం అనుకోండి, మనం ఎక్కడ తీసుకెళ్తాడు? సారా కొట్లో తీసుకెళ్తాడు. ఏంటంటే మనుషుల్ని వెంబడిస్తే మనుషులు వాడు ఇష్టం వచ్చిన దాన్ని తీసుకెళ్ళి దింపేస్తాడు మనల్ని అక్కడ. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నాడు. పాపులతో స్నేహం చేయకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. దేవుడితో నడిస్తే దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? ఎవరన్నా వచ్చి మిమ్మల్ని రా మా ఇంటికి తీసుకెళ్తానంటే ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు, అంతే కదా. మరి యేసుప్రభు రా మా ఇంటికి తీసుకెళ్తాను తీసుకెళ్ళాడు, ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారంట. ఎక్కడికి వెళ్ళిపోయారండి? యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? అరే సరిగా చెప్పండి. యేసయ్యను వెంబడించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఉంది ఇక్కడ? ఇప్పుడా తర్వాత? ఆ 2 సినిమాలు చూసేశాక నువ్వు తిట్టినోడు తిట్టేసి వచ్చేస్తావా? ఏంటండి ఒకసారి నాటుకోడి కూర తినేసి వచ్చేస్తావా? ఏంటండి రెడీగా ఉన్నారా? మాట్లాడతలే చూసారా? రెడీగా ఉన్నారా? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదండి. ఆయనతో నడుస్తూ ఉంటేనంట మనకు తెలియకుండానే మనం ఒక్కోసారి కప్పక్కని కళ్ళు తెరిచేవాడికి ఎక్కడుంటుందో తెలుసా? ఆయనతో ఉంటాం. యేసయ్య భక్తి అదండి. క్రైస్తవ సభలకు మీరు వచ్చేది అందుకు. ఏదో ఈ లోకంలో భక్తి కోసం కాదు, ఈ లోకంలో అన్ని సౌఖ్యంగా ఉండడం కోసం కాదు. యేసయ్యతో నడిచి ఆయన రాజ్య వారసుని అవడానికి. ఆయన వచ్చేటప్పుడు మేఘారుడై వస్తాడట. కనురెప్ప పాటులో ఏమవుతామండి? మనం మార్పు పొందుతాం. మత్స్యమైనది ఒకసారి చదవరాదు. కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయము 50. ఓకే, మర్మం దగ్గర నుంచి చెప్తారమ్మా. 52వ వచనం దగ్గర నుంచి చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడుబ్రోర బ్రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్థమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణమో మింగివేయబడును. ఒక్క నిమిషంలో, కనురెప్ప పాటులో మనం మార్పు పొందుతాం. ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఈ నశించిపోయే శరీరము అమర్త్యమైనదిగా మార్చబడుతుంది. మనం ఆయన రాజ్యంలో ఉంటాం. ఆ నిరీక్షణతోనే ఈ లోకంలో మనం క్రీస్తు సాక్షులుగా బ్రతకాలండి. యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది అని అడిగాడు ఒక ఆయన. ఏం కావాలి నీకు యేసయ్యని నమ్ముకుంటే? యేసయ్యని నమ్ముకుంటే నాకేమొస్తుంది? నాకు అన్నీ వస్తాయి. తెలుసా మీ సంగతి? పరలోకం ఒకటే కాదు, ఇహమందును పరమందును 100 అంతల ఫలమిస్తానన్నాడు దేవుడు. కానీ మనం అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు వంకాయలు కేజీ, బీరకాయలు అర కేజీ కొనుక్కున్న తర్వాత ఏమడుగుతారు మీరు? నేను మార్కెట్ చేసేవాడిని, సంతలోకి వెళ్ళి కాపురంలో సంతలోకి వెళ్ళి శుక్రవారం మంగళవారం మర్చిపోయాను.
మార్కెట్ చేసిన తర్వాత ఏమడుగుతాం తెలుసా? కొనుక్కున్నాక కొసర అడుగుతాం. ఏంటండి, కొనుక్కున్నోడు కొసరా, కొనుక్కోకుండానే కొసరా? వంకాయలు ఎంతయ్యా? 5 రూపాయలు. బీరకాయలు ఎంతయ్యా? రేట్లు పెరిగిపోయినట్టున్నాయి, ఇప్పుడు 5 రూపాయలు కాదుగా. ఇంత ఖరీదు అంటే ఆ కొత్తిమీర కట్టంతా కొసరు ఇది కొసరండి, కొసరేస్తానని ఆ కొసరు ఇచ్చి వెళ్ళిపోతానని అనుకో, కొనుక్కోకుండా. కుదురుదా? ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి అసలైంది వదిలేసి కొసరెత్తుకు వెళ్ళిపోతున్నారు. కొసర ఏంటంటే స్వస్థతలు, భూసంబంధమైన ఆశీర్వాదాలు, నువ్వు అనుకున్నవి జరగటం, నీకు గర్భఫలం కలగటం, నీకు దేవుడు సహాయం చేసే అన్నీ కూడా కొసరు. అసలేంటి? ఆత్మ రక్షణ, పరలోక రాజ్య వారసత్వం. అది సంపాదించుకున్నోడికి ఇవన్నీ కొసరు. ఏమన్నీ? ఈ లోకంలో ఉండే బాధలన్నింటినీ జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. పరలోకం పోవాలని అందరికీ ఆశనండి. పరలోకం పోతావా అంటే అందరూ చేతులు ఎత్తుతామండి. కానీ పరలోకానికి మనల్ని ప్రభువు తీసుకెళ్లాలంటే మనం ప్రభువుకు ఇష్టలుగా ఉండాలంట. ఎలా ఉండాలంటే హనోకు దేవుడికి ఇష్టలుగా ఉన్నాడు. యేసును వెంబడించడం మీరు అనుకున్నంత సులభం కాదు. ఆయనతో నడవటం అంత సులభం కాదు. భయంతో, వణుకుతో, ప్రతి క్షణం ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని పూజిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన మనస్సును ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి నడవాలి. ఇది పోరాటం. క్రీస్తుతో నడుస్తూ ఉన్నప్పుడు, నడిచేవాడికి నడుస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోయుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నా కాడి సులువైనది, నా భారము లఘువైనది. యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు అండి భారంగా అనిపిస్తుందేమో, కానీ నువ్వు నిజంగా ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు నీకు అది ఎంతో సునాయాసనంగా ఉంటుంది. కారణం, నీ పక్కనున్నవాడు గొప్పవాడు గనుక, నీ ప్రక్కనున్నవాడు నీకంటే గొప్పవాడు గనుక, నీ పక్కనున్నవాడు సర్వాధికారిగా ఉన్నవాడు గనుక, నీ పక్కనున్నవాడు స్వస్థపరిచేవాడు గనుక, నీ పక్కనున్నవాడిలో బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి గనుక నీకే లోటు ఉండదు, ఏ కొదువు ఉండదు. యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బిడ్డలతో పాటు యేసయ్యతో, భార్య భర్తలుగా యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన కుటుంబంతో యేసయ్యతో నడవడం నేర్చుకుందాం. మన బంధువులతో, రక్త సంబంధులతో ప్రభువుని వెంబడించడం నేర్చుకుందాం. ప్రభువుని వెంబడించేటప్పుడు పనికిమాలేవు మన చేతుల్లో, మన జేబుల్లో, మన జీవితంలో, మన హృదయంలో ఉంటే వాటిని విసిరి పారవేసి పశ్చాత్తాపడి ప్రభు యొక్క శుద్ధ హృదయంతో, ప్రభు ఇచ్చే శుద్ధ హృదయంతో ప్రభువుని వెంబడిద్దాం. దేవునికి ఇష్టడుగా నీవు ఈ లోకంలో బ్రతకకుండా దేవుడిని వెంబడించలేవు. దేవుడిని సంతోషపరచకుండా, దేవుడు సంతోషపరిచే జీవితాలు ఈ లోకంలో జీవించకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆయన తీసుకొని పోకముందు హానోకు దేవునికి ఇష్టడుగా ఉండెను అని సాక్ష్యము చెప్పబడిందంట. నీ జీవితంలో సాక్ష్యం చెప్తానని ముందుకు వస్తావు, కానీ నీ సాక్ష్యాన్ని ఇతరులు చెప్తే ఎలా ఉంటుందో చెప్పు. నిన్ను గురించి ఇతరులు ఏ సాక్ష్యం ఇస్తున్నారో చూడు. ఈయన నిజమైన విశ్వాసి, ఈయన నిజమైన క్రైస్తవుడు, ఇతడు అబద్ధమారడు, ఈమె గయ్యాలి కాదు, ఈమె కోపముతో బూతుమాటలు ఆడదు, ఈ వ్యక్తి దురభ్యాసాలకు వెళ్ళడు, ఇతడు దేవుని భయభక్తులు కలిగిన వాడు అని నిన్ను చూచిన వారు, నీ పక్కవారు చెప్పగలిగితే ఈ యేసయ్యను నీవు ఘనపరుస్తావు, నీవు ప్రీతిపరుస్తావు, ఇష్టపరుస్తావు, నీ బ్రతుకులో ధన్యుడు అవుతావు. ఇహమందు ధన్యమైన జీవితాన్ని జీవిస్తావు. ఇహం విడిచిపెట్టినప్పుడు పరలోకంలో ఆయన రాజ్య వారసుడిగా ఉండగలుగుతావు. ఈ రోజున ఒకటే ముఖ్యమైన మాట నేను ముగిస్తున్నాను. హనోకు దేవునితో నడిచాడు, విసుక్కోకుండా చివరి వరకు నడిచాడు. 300 సంవత్సరాలు, మాట కాదు అది, 300 అనే మాట మనం సులభంగా చెప్పేశాం. 30 ఏళ్ళు నువ్వు నడవలేకపోతున్నావు ప్రభుతో. 30 సంవత్సరాల్లో ఎన్నోసార్లు పడిపోతున్నావు, నువ్వు ఎన్నోసార్లు వెనకబడిపోతున్నావు, ఎన్నోసార్లు పక్కదారి పడుతున్నావు, ఎన్నోసార్లు తప్పుల్లో పడి మళ్ళా లేవలేని పరిస్థితుల్లో ఆగిపోయి ఉన్నావు. 300 సంవత్సరాలు ఏ వైపు తిరగకుండా యేసయ్యను వెంబడించాడు. ఈ రోజున నిన్ను కూడా, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను వెంబడించండి, మీ సిలువెత్తుకొని నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని నా రాజ్య వారసులుగా చేస్తానని ఈ రాత్రి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. మీ ఇళ్లలో ఇంకా తాగుబోతులుంటే,
మీ ఇళ్లలో ఇంకా సినిమాలకు బానిసలైన వారిగా ఉంటే, మీరే అలా ఉంటే ఈ రోజున విడుదల కొరకు ప్రార్థించండి. వాటి మీద ఆశ లేకుండా దేవుడు మీ కన్నులు తిప్పివేస్తాడు. ఈ రోజున దేవునితో ఒక నిబంధన చేయండి. నిన్ను చూచే కన్నులు నాకు దయచేయ్యా. దేవుని వాక్యం చెప్పబడుతుంది, యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎక్కడ చూడాలి? సినిమాలా, డబ్బులా, బిల్డింగ్లా, మనుషుల్లా? ఎవరు చూడాలి? యేసు వైపు చూస్తూ. యేసు ప్రభువుని చూస్తుంటానండి మిగిలిన ఆకర్షణగా ఉండవు. ఆయన ముఖంలోకి మనం చూస్తున్నప్పుడు ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ శక్తి, ఆ తేజస్సును మనం చూస్తున్నప్పుడు మిగిలినంత చెత్తలాగా ఉంటుంది మనకు. అసలు నిజం చెప్పాలంటే ఆ లైట్ని మీరు చూస్తుంటే మీకేం కనపడదు చెప్పండి? ఇంకేం కనపడదు. నాకేం కనపడదు. అలా చూస్తే ఇంకేం కనపడదు, అవే గ్లార్ కొడుతుంది. సరే, యేసయ్యను చూసేవాడికి లోకం కనపడదు, లోకంలోని ఆకర్షణలు అతన్ని లాగవు. ఈ రోజు నుంచి నిజమైన భక్తులుగా జీవిద్దాం, సంపూర్ణమైన క్రైస్తవులుగా జీవిద్దాం. ఇంకా ఎందరో యేసయ్యను ఎరగక పాపపు ఊబిల్లో పడి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. చిటికేసేటప్పటికి 83 మంది, చిటికేసేటప్పటికి 83 మంది ప్రపంచంలో చనిపోయి, యేసుని ఎరగని వారు చనిపోయి పాతాళంలో పడిపోతున్నారని లెక్కలు కట్టారు. ఆ పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుందంట. ఎంతమంది పడ్డా సరే దానికి అడుగు లేదట. అందులో అనేకులు పోతున్నారు. ఆ పాతాళాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు చేయలేదు, అది సాతానికి దాన్ని అనుసరించే వరకు చేస్తున్నాడు. ఈ రోజున నీవు నరకానికి పోకుండా నిన్ను రక్షణ కలుగు చేయడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు చెప్తున్నాడు, లోబడనులని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ఇప్పుడైనా రా, నాతో నడువు, రా, నేను నీతో ఉంటాను. నీ భుజం మీద భుజం వేసి నీ చేయి పట్టి దిగులు పడకు, భయపడకు, నీ చేయి పట్టుకొని నేను నిన్ను నడిపిస్తానన్న ప్రభు మనకి అందుబాటులో ఉన్నాడు. విశ్వసిస్తే నీ చేతులు ప్రభు చేతులకు అప్పగిస్తే పడకుండా కాపాడేవాడు, పడితే లేవనెత్తేవాడు, ఆయన రాజ్యము చేరే వరకు నేను నడిపించే యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో నీ బ్రతుకులో అనుభవిస్తావు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాల్లో మనం అందరం వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఎవరు కదలొద్దండి. 1 నిమిషం 2 నిమిషాలు ముందెళ్ళి మీరు చేసేది ఏముండదు. ఈ ప్రార్థనా సమయంలో దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దయచేసి కళ్ళు మూసుకోరండి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడి మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ప్రభా నీతో నడుస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నా భర్త ఇంకా మారలేదు, నా భర్తను మార్చు నాయన, నా భార్యను మార్చు ప్రభువా, నా బిడ్డలందరూ మారాలి నాయన, నా కుటుంబం అంతా పరలోకంలోకి రావాలయ్యా, మేమెవరూ నరకానికి పోకూడదు నాయన, నిన్ను వెంబడిస్తామయ్యా. ఈ లోకంలో బ్రతికినంత కాలము నీతోనే నడుస్తాము నాయన. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అనే మనసు మాకు దయచేయ్యా. లోకంలో పాపాలు చూసి ఆకర్షించబడి, లోకంలో మనుషులు చూసి కృంగిపోయి, లోకంలో పరిస్థితులు చూసి దిగజారిపోతున్నానయ్యా. అయ్యా, లోకంలో ఏం మేలైనా కీడైనా, నష్టమైన కష్టమైన యేసు వైపు చూచే కనులు నాకు దయచేయి తండ్రి. అన్నోరు తెచ్చి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇది అతి ప్రాముఖ్యమైన సమయం. ప్రభువు నిన్ను లేవనెత్తే సమయం, ప్రభువు నిన్ను బలపరిచే సమయం, ప్రభువు నీ హస్తం పట్టుకొని నిన్ను నడిపించే సమయం. ఈ రోజు నుండి నీ రాకడ వరకు నీతోటే ఉంటానేసయ్యా. ఈ రోజు నుండి నా మరణం వరకు నిన్నే వెంబడిస్తానయ్యా. ఈ లోకమంతా పెంట కుప్పయ్యా, ఈ లోకమంతా చెత్తయ్యా. ఈ లోకంలో ఇచ్చే ఆశీర్వాదం, లోకంలో ఉండే ఆనందము తాత్కాలికమైందని నేను గుర్తించానయ్యా. ఎన్నోసార్లు మోసపోయాను. దాని పాపకాలమును, అల్పకాల పాప భోగమును నేను రుచించి మోసపోయానయ్యా, నష్టపోయానయ్యా, నా బ్రతుకును పాడు చేసుకున్నానయ్యా. ఈ రోజు నుంచి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. నన్ను క్షమించు, నన్ను కడుగు, నా చేయి పెట్టుకుని నన్ను నడిపించు. నీతో నడుస్తానయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే నా దేవుడివయ్యా, నీవే నా రక్షకుడివయ్యా, నీవే నా ప్రభువయ్యా. నోరు తెరిచి దేవునితో చెప్పండి. ఇక్కడ మీరు ప్రార్థిస్తుంటే అక్కడ ఆకాశం నుంచి ప్రభు మీ ప్రార్థన వింటున్నాడు. ఇప్పుడే పరిశుద్ధాత్మ కార్యాలు మా మధ్య జరిగించుము. మా చుట్టూన్న వారు నువ్వు యేసుని వెంబడిస్తున్నావే, నీకేమొచ్చింది అన్నప్పుడు అయ్యా, మా బ్రతుకుల్లో ఉన్న కొరతలు, మా బ్రతుకుల్లో ఉన్న బాధలు మా పక్కవారు చూచి హేళన చేయక్కర్లేకుండా మా బాధల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. యేసయ్యను నమ్ముకున్నావే, నీకు బిడ్డలు కలగలేదే అని నిందను భరిస్తున్న సహోదరుల గర్భాలను ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము తండ్రి. యేసు ప్రభువును నమ్ముకున్నావు, నీ ఇంటిలో సమాధానం లేదే, నీ ఇంటిలో నీ బిడ్డలు మారలేదే అని నిందలు పడుతున్న వారిని ఈ రాత్రి అటువంటి ఎవరి బిడ్డల మీద నీ ఆత్మను కుమ్మరించిన ఆయన
కుటుంబాలు రక్షించబడి సంతోషముతో నీ సన్నిధి కొరకు పరుగులెత్తు వారికి ఉండుటకు సహాయం చేయము. యేసయ్యను వెంబడిస్తున్నానంటూనే సాతానుకు లోబడిన వారిని, సాతానుకు చోటిస్తున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి విడుదల చేయించున్నాము నాయన. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అన్న మాటతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. మాతో రమ్ము నాయనా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని జక్కయ్యతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ ఆవరణలోనికి వచ్చిన వారందరూ నిన్ను మోసుకొని వెళ్ళడానికి, నీ సన్నిధిని తోడుకొని వెళ్ళడానికి, వారి గృహాలకు రక్షణ కలగడానికి, వారి జీవితాలకు సమాధానాలు కలగడానికి, ఆ కుటుంబాల్లో ఉన్న కీడు, నష్టము, శాపములు క్రీస్తు రక్తములో కొట్టివేయబడి సమాధానము, దీవెన, ఆశీర్వాదము కలగడానికి సహాయము చేయము. పరిశుద్ధాత్మ కార్యాలను మా అంతరంగాల్లో కొనసాగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? జీవిత సమస్యల్లో ఉన్నారా? కుటుంబ భారముతో కృంగి ఉన్నారా? మానవుడెవడూ నాకు సహాయం చేయలేని పరిస్థితుల్లో నేనున్నాను, నాకు దిక్కెవరు అన్న ఆలోచనలతో ఉన్నారా? సమస్తమును చేయగలిగిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన నామములో ప్రార్థించి చూడండి. దేవుడు అద్భుత కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. ఇక ఇంతే నా జీవితం అనుకున్న మీరే, ఆహా ఎంతటి భాగ్యం నా జీవితం కొరకు దేవుడు కలిగి ఉన్నాడు అని చెప్పగలుగుతారు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే ఫోన్ చేసి తెలియజేయండి. మీ పక్షంలో దేవుని సందులో విజ్ఞాపన చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రోజు వాక్యం వింటున్న మీరు అన్ని విధాలా దీవించబడి ఆశీర్వదించబడాలని ఆశిస్తున్నాం. ప్రార్థించండి, వాట్సాప్లో పంపించండి, ఫోన్ చేసి తెలియజేయండి. ఉచితమైతే రేపు ఇదే సమయానికి మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు